ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పేరుకు పెద్దోళ్లే గాని ఇంట్లో ఒక ఖరీదైన ఫారెన్ బాటిల్ కూడా లేదు. ఉండడానికి చోటిస్తే సరిపోద్దేటి? నారు పోసినోడికి నీరు పోయాలని ఇలా తెలియదా ఏటి? ఇంట్లో ఉండమని చోటిచ్చినోళ్లే నాలుగు తడుపుకోమని ఓ ఫుల్ బాటిల్ కూడా కొట్టాలి. పగలంతా ఎట్టొకట్ట మేనేజ్ చేస్తాను కానీ చీకటి పడితే చాలు. సుక్క పడకపోతే 4 సుక్కలు చూపించేస్తుంది. చిచి, తాగుబోతులు లేని ఇల్లు కూడా ఒక ఇల్లేనా? డబ్బుంటే సరిపోద్దేటి? సుఖపడే పద్ధతి కూడా తెలియాలి. దేవుడా, ఇల్లు తెలియనోడికే డబ్బులు ఇస్తావా? నాకు 1 కోటి ఇవ్వచ్చు కదా. కో అంటే కోటి తొల్లుకుంటూ వస్తుంది కొండ మీద కోతి. కోతి సంగతి ఏమో గాని 1 క్వార్టర్ అయినా పడాలి. ఈ కేసు తీర్పు 100% మీకు అనుకూలంగా రావాలంటే శకుంతల గారు రుద్ర గారి మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకోవాలి. నేరం చేశాడని నిరూపణ అయితే మాత్రం 7 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడచ్చు. పెద్దరు గంగా, ఏంటిలా వచ్చావు? పెద్దరు, మీరు రుద్రా సార్ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారు కదా. వాటి గురించి బాధపడ్డం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాననే ఆలోచనే నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు గంగా. మీరు దిగులు పడకండి పెద్దరు. రుద్రా సార్కి ఎలాంటి శిక్ష పడదు. సారు నిర్దోషిగా తిరిగొస్తారు. దేవుడు తప్పు చేసిన వాళ్ళనే శిక్షిస్తాడు. ఏ తప్పు చేయని వాళ్ళని ఎలాగైనా రక్షిస్తాడు. అంటే రుద్ర తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావమ్మా? అవును. ఎలా? అలా అడుగుతారేంటి పెద్దరు? ఇన్ని రోజులుగా రుద్ర సార్ని చూస్తున్నాను కదా. ఆయన ఎట్టా అంటారో ఆ మాత్రం తెలుసుకోలేనా? ఏ సంబంధం లేని నన్నే 2 సార్లు ప్రాణాలకి తగ్గించి మరీ కాపాడారు. అలాంటిది ప్రాణంలా ప్రేమించిన తమ్ముడు ప్రాణాలు తీశారంటే ఎట్టా నమ్ముతాను? నాకెట్టా తెలుసని అనుకుంటున్నారా? ఆ రోజు గుళ్ళో అన్నదానానికి మీరు సూపర్ మార్కెట్ నుంచి సరుకులు పంపమన్నారు కదా. రుద్రా సారు వాటికి డబ్బులు తీసుకోలేదు సరికదా. ఆ అన్నదానాన్ని భానుగారి పేరు మీద జరిపించమని చెప్పారు. పంతులు గారు, రేపటి నుంచి జరిగే అన్ని అన్నదాన కార్యక్రమాలు భానుప్రతాప్ పేరు మీద జరిగేలా చూడండి. అప్పుడు రుద్రా సార్ కళ్ళల్లో కనిపించిన బాధకి కారణమేంటో ఈ రోజు నాకు అర్థమైంది. సార్ ఎప్పుడు కోపంగా ఉంటారని తిట్టుకునేదాన్ని. కానీ సూపర్ మార్కెట్లో కుమారి ఆత్మహత్య నాపి తన పెళ్లి చేసి మరీ ప్రాణం విలువేంటో, జీవితం ఎంత ముఖ్యమైందో తెలిసేలా చేశారే. ఆ రోజే సార్లో బయటికి కనబడని మరో రూపం ఉందని తెలిసింది. రుద్రసారు నేరం చేసుంటే ఆ పాపానికి పరిహారం వెతుక్కునేవారు. కానీ సారు చేయని తప్పుకి పశ్చాత్తాపాన్ని అనుభవిస్తూ తనని తాను శిక్షించుకుంటున్నారు. ఆ నేరాన్ని, బాధని, మోయలేని భారాన్ని పైకి కోపంగా చూపిస్తున్నారని ఈ రోజే నాకు అర్థమైంది. అయ్యో, ఆ కన్నీళ్ళేంటి పెద్దోరు? వాణ్ణి చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచి
కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమించిన శకుంతలే వాణ్ణి అపార్థం చేసుకుని ద్వేషిస్తోంది. కాని నిన్నగాక మొన్నొచ్చిన నువ్వు వాణ్ణి పూర్తిగా అర్థం చేసుకోగలిగావు. కన్న తల్లిగా శకుంతల కడుపుకోతను మరిచిపోమని చెప్పలేను, రుద్రాని వాదార్చను లేను. ఇదిగో ఇలా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. రుద్రని చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది. నిజానికి ఇప్పుడు కనిపిస్తున్న రుద్ర కాదు, ఆ రుద్ర వేరు. వాడెక్కడుంటే అక్కడ సంతోషం ఉండేది. ఎదుటివారు ఎంత బాధలో ఉన్నా సరే తన మాటలతో ఆ బాధని చిటికలో పోగొట్టేసేవాడు. అలాంటిది ఇప్పుడు వాడి బాధని పోగొట్టే మార్గం కనబడ్డం లేదు. పెద్దరు బాధపడకండి. మీరే కదా మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. మరైతే రుద్ర సార్ బాధ పోగొట్టడానికి కూడా ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది. ఆలోచిద్దాం. శకుంతల మనసు మారి రుద్రని మన్నించాలి, అదొక్కటే మార్గం. కాని అది జరగదు. మేమంతా భానుది అనుకోకుండా జరిగిన ప్రమాదమని నమ్ముతుంటే తను మాత్రం అది రుద్ర చేసిన నేరంగానే పరిగణిస్తోంది. అయ్యో, అందుకే శకుంతల మనసు మారడం అనేది జరగదు. నాను మారుస్తాను పెద్దరు. అది నువ్వనుకున్నంత సులభం కాదు గంగా. నిజానికి నిన్ను ఇంటికి తీసుకురావడానికి కారణం నువ్వు శకుంతలలో మార్పు తీసుకొస్తావనే నమ్మకం. ఆ నమ్మకం కొంతవరకు నిజమైంది. శకుంతలలో మార్పొచ్చింది. కాని అది రుద్రని క్షమించగలిగేంత పెద్ద మార్పు కాదు. ఒకవేళ నువ్వు ఆ దిశగా ప్రయత్నించినా శకుంతలకి ఎంతో దగ్గరైన నువ్వు ఒక్కసారిగా దూరం అయిపోతావు. అయ్యో పెద్దోరు. అవును గంగా, నువ్వు రుద్రని సమర్థిస్తున్నావని తెలిసిన మరుక్షణమే నీకోసం ఈ ఇంటినే వదులుకోవడానికి సిద్ధమైన శకుంతల నిన్నీ ఇంటి నుండి గెంటేయడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించదు. విషయం అంత దూరం తెచ్చుకోకు. నీ వల్ల శకుంతల చాలా సంతోషంగా ఉంది, అది చాలు. ఆ బంధాన్ని అలాగే కాపాడుకో. ఇక రుద్ర సంగతి అంటావా? ఆ దేవుడెలా రాసుంటే అలాగే జరుగుతుంది. లేదు పెద్దోరు, ఒక మంచి పని చేయడానికి చాలా అడ్డంకులొస్తాయంట. వాటి గురించి ఆలోచించి ప్రయత్నించడం మానేస్తే మంచి ఎలా జరుగుతుంది? అమ్మగారిని మార్చే విషయంలో మీరు నాకు కొంచెం సపోర్టింగ్గా ఉండండి చాలు. మిగతాదంతా నాను చూసుకుంటాను. నా మాట వినుగంగా. రుద్ర విషయంలో శకుంతల మనసు బండారాయి అయిపోయింది. తనని నువ్వు మార్చలేవు. పెద్దరు రుద్ర సార్ని అమ్మగారు కన్న తల్లిలా చూసుకున్నారని మీరే చెప్పారు కదా. అమ్మ మనసు కఠినంగా మారచ్చేమో కాని కరగకుండా మాత్రం ఉండదు. నన్ను నమ్మండి పెద్దరు. అమ్మగారి మనసు మార్చడం మాత్రమే కాదు, రుద్ర సార్ని కూడా మార్చి ఇదివరకట్లా సంతోషంగా ఉండేలా చేస్తాను.